తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 19న జరిగే అవకాశం ఉంది. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎంతమంది అర్హులవుతారు, ఎంత మేరకు నిధులు అవసరమవుతాయన్న వివరాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. కంచగచ్చిబౌలి భూముల విషయంపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 19న జరిగే అవకాశం ఉంది. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకం కింద ఎంతమంది అర్హులవుతారు, ఎంత మేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. కంచగచ్చిబౌలి భూముల విషయంపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ బహుశా ఈ నెల 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అంటే కేబినెట్ లో పలు ఇష్యూస్ చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఏవైతుందో దానికి సంబంధించి ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఏదైతుందో దానికోసం ఇప్పటికే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ఈ పథకానికి దాదాపు 6,000 కోట్లు కేటాయించి జూన్ 2న ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు, ఇందులో అర్హులు ఎంతమంది ఉన్నారు, ఏ మేరకు అని అంటే దాదాపు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాలు అంటే దాదాపు సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలా ఉండాలి, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ ను అటాక్ చేసేందుకు ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం దీన్ని తీసుకుంది కాబట్టి దీనిపై ప్రధానంగా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ లో ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంది. అయితే మెయిన్ దీంతో పాటుగా కంచగచ్చిబౌలి భూముల వివాదం ఏదైతే నెలకొందో దానికి సంబంధించి పునరుద్ధరణ చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని ఇప్పటికే ఎకో టూరిజం పార్క్ లాగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి చర్యలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మెయిన్ గా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇంకా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే ఈ సీజన్ పూర్తవుతున్న నేపథ్యంలో ఇటు రైతు భరోసా నిధులు జమ చేయడం, అదేవిధంగా ఈ రైతు ధాన్య కొనుగోలుకు సంబంధించి కావచ్చు ఈ అంశం మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కు సంబంధించి రైతు భరోసాపై కూడా చర్చించనున్నారు. ఎందుకంటే ఇప్పుడు యాసంగి అయిపోయింది, మళ్ళీ వానాకాలం వస్తుంది కాబట్టి ఈ సీజన్లపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే ఉంది. గ్రాండ్ ఫినాలకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు. ఆ తర్వాత
గ్రాండ్ ఫినాలే నుంచి నలుగురు ఎవరైతే కంటెస్టెంట్లు ఉంటారో చివరి లో నిలిచిన వారి నలుగురిని ఇటు వారితో పాటుగా పాల్గొన్న వారిని ఇటు రాజ్భవన్ లో ఎటు హోమ్ ఆహ్వానిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అయితే పరేడ్ గ్రౌండ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెలబ్రేషన్ చేస్తుంది కాబట్టి అక్కడికి కూడా ఆహ్వానించాలా వద్దా, ఎలా నిర్వహించాలా దాని మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పలు కీలక అంశాలు దీంతో పాటుగా తాజా రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా ప్రభుత్వం వస్తున్న విమర్శలు కావచ్చు, ప్రభుత్వం ఆదాయ మార్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు మూసీ సుందరీకరణకు సంబంధించిన అంశం, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ లాంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన ప్రధానంగా దృష్టి సారించింది. మెయిన్ గా ఇప్పటికే భూభారతికి సంబంధించి గ్రామాల్లో ఇప్పటికే అవేర్నెస్ పలు మండలాల్లో కల్పించింది. జూన్ 2 నుంచి ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అందుబాటులోకి రాబోతుంది. అప్పటి నుంచి ఎలా వ్యవహరించాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.